యెస్. మీరు ట్విన్ ఫ్లేమా? అయితే ట్విన్ ఫ్లేమ్స్ నాన్ వెజ్ తినవచ్చా? తినకూడదా? అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రైట్. నాట్ ఓన్లీ నాన్ వెజ్. నాన్ వెజ్ ఒక్కటి మాత్రమే కాదు. పదే పదే మీకు ఏదైతే వెళ్తుందో, పదే పదే అడిక్ట్ అయ్యున్నారో, దాన్ని తినకపోయినా కూడా ఓకే, పర్లేదు అనేది కాకుండా, అమ్మో! తినాలి. వెళ్ళిపోతుంది అడిక్షన్. అలాంటిదేదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా మానేయాలి. మానేయాలి అంటే దాని అర్థం ఏంటి? అది మీ ఇష్టం మానేస్తారా? మానేయరా అనేది. ఎందుకంటే అది ఈగో. అది ఈగో. డ్యుయాలిటీ. ఇప్పుడు మీకు ఏది కావాలి? డ్యుయాలిటీ కావాలా? సోల్ కావాలా? ఏ జర్నీ కావాలి? డ్యుయాలిటీ జర్నీ కావాలంటే అదే వెళ్తూ ఉండండి. నో. ఇది సోల్ జర్నీ. ఇది మనది సోల్ జర్నీ. నాట్ ఓన్లీ నాన్ వెజ్ అని చెప్పాను నేను. నాన్ వెజ్ ఒక్కటే కాదు. ఏదైతే యెస్. అది మీరు తినకుండా ఉండగలిగేలా ఉండాలి. ఐ మీన్ యెస్, తినకుంటే ఓకే. నో ప్రాబ్లమ్. యెస్ అనేది ఏదైతే ఉందో అటువంటి ఫుడ్‌ని మీరు ఇంక తింటారా? తినరా? అనేది మీ ఐ మీన్ మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. బికాస్ ఆఫ్ నేను చెప్పట్లేదు. అది యెస్, ఖచ్చితంగా తినొద్దు మీరు అని చెప్పట్లేదు. ఎందుకంటే ఈ యొక్క సోల్ జర్నీలో మీకు అర్థమవుతుంది. యెస్, ఏంటి? ఎలా? అని మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్తూ ఉండండి. నాన్ వెజ్ ఒక్కటే కాదు. ఏదైతే మీకు పదే పదే యెస్, మీరు అట్రాక్ట్ అవుతున్నారో దానికి, ఐ మీన్ అడిక్ట్ అయి ఉన్నారో దానికి అర్థమవుతుంది కదా! డ్యుయాలిటీ, ఈగో. నార్మల్‌గా మనం డైలీ తినే ఫుడ్ యెస్, అది మనం తినాలి. కానీ అది నేను తినకుంటే నో, నేను ఉండలేను. ఖచ్చితంగా తినాలి అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు ఏం చేస్తారు? మీకే తెలుసు కదా! రైట్. ఇక్కడ డ్యుయాలిటీ గురించి నేను చెప్పాను. సోల్ జర్నీ గురించి చెప్పాను. ఇంకా మీ ఇష్టం. ఇక్కడ మీరేం చేస్తారో మీ ఇష్టం అన్నమాట. రైట్. ఇదేంటి మా ఇష్టానికి వదిలేశారు అని మీరు అనుకున్నట్లయితే ఇది సోల్ జర్నీ. మీకే తెలుస్తూ ఉంటుంది ఏం చేయాలి అనేది. రైట్. అది మీకే తెలియాలి. అది మీకే ఖచ్చితంగా తెలుస్తుంది కూడాను. ఖచ్చితంగా తెలుస్తుంది. రైట్. యెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.